పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే ఎవరూ నీ గొప్పతనం తెలుసుకోలేరు. కొందరు సత్యవర్మలాగా తమ గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు. శ్రమ తెలియకుండా నీకు సత్యవర్మ వింత కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొక దేశంలో ఒక కాపుకు 3 కొడుకులుండేవాళ్లు. పెద్దవాళ్ళిద్దరూ చురుకైనవాళ్లు, కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగలవాళ్లు. మూడోవాడు సత్యవర్మ మందకొడిగా ఉండేవాడు. అతను సాధారణంగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు, లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు. ఏ పని చేసేవాడు కాడు. చెయ్యటానికి అతనికి ఏ పని రాదు కూడాను. అయినా సత్యవర్మ ఎంతో సౌమ్యుడు, మంచివాడు కావటంచేత అతన్ని తల్లిదండ్రులు, అన్నలు అతని మానాన బతకనిచ్చేవారు. అతను మందమతి అని వాళ్ల నమ్మకం. అందుచేత రాజుగారు ఏటా తన పుట్టినరోజు ఉత్సవం జరిపినప్పుడు తన అన్నలతోబాటు ఉత్సవం చూడబోతానని సత్యవర్మ అంటే అతని తల్లి వద్దనేది. నువ్వు నలుగుర్లో తిరగనేర్చినవాడివి కాదు, నిన్ను చూసి అందరూ నవ్వుతారు, ఇంట్లోనే ఉండిపోనాయనా అనేదామే. ఎప్పటికైనా ఆ ఉత్సవానికి వెళితే ఎవరికీ తెలియకుండానే వెళతాలే అనేవాడు సత్యవర్మ. ఇలా ఉండగా రాజు ఒక వింత ప్రకటన చేశాడు. ఆయన తన కుమార్తెకు వివాహం చెయ్య నిశ్చయించి ఆమెకు తగిన వరుణ్ణి నిర్ణయించటానికి ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రాజకుమార్తె రాజభవనం 2వ అంతస్తు మీద ఉంటే అంత ఎత్తు ఎగిరి ఆమెను చేరుకోగలవాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు. ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులందరూ పోటీకి తలపడ్డారు. కాని ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న 2వ అంతస్తు మీదికి ఎగరలేకపోయారు. ఒకనాడు సత్యవర్మ అన్నలు కూడా పోటీలో పాల్గొనటానికి బయల్దేరారు. సత్యవర్మ వాళ్ల వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చెయ్యక కర్ర ఒకటి పుచ్చుకుని అడవికేసి వెళ్లాడు. అడవి అంచున ఒక పెద్ద పూపొద ఉన్నది. సత్యవర్మ తన కర్రతో 3 సార్లు పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమయింది. ఈ దేవత అతనికి చాలా కాలంగా తెలిసినదే, కాని ఆ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఏం కావాలి అని దేవత సత్యవర్మణ్ణి అడిగింది. వేగంగా పరిగెత్తే గుర్రము, వెండి దుస్తులు, వెండి నాణాలు కావాలి అన్నాడు సత్యవర్మ. మరుక్షణమే అతను కోరినవి లభించాయి. అతను గుర్రమెక్కి రాజభవనానికి వెళుతూ దారిలో తన అన్నలిద్దరినీ కలుసుకుని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. వాళ్లు తమ తమ్ముణ్ణి గుర్తించక రాజభవనానికి అన్నారు. శుభం అంటూ సత్యవర్మ తన అన్నలకు చెరొక 3 వెండి నాణాలు ఇచ్చి ముందుకు సాగాడు. అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతనికేసి నోళ్లు తెరుచుకుని చూశారు. అంత గొప్ప దుస్తులు ధరించినవాణ్ణి వాళ్లంతకు పూర్వం ఎన్నడూ చూడలేదు. మేడమీదునుంచి రాజకుమార్తె కూడా అతన్ని ఎంతో ఆసక్తితో చూసింది. అతను గుర్రం దిగి ఒక్క ఎగురెగిరాడు, కాని 2వ అంతస్తును చేరుకోలేకపోయాడు. తరువాత అతను ఎవరికేసీ చూడకుండా తన గుర్రాన్నెక్కి శరవేగంతో అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అతను తిరిగి పూపొదకు వచ్చి దేవత తనకిచ్చినవి ఆమెకు తిరిగి ఇచ్చేసి ఇంటికి చేరుకున్నాడు. తరువాత చాలాసేపటికి అతని అన్నలు వాడెవడయ్యుంటాడో అనుకుంటూ ఇంటికి చేరేసరికి సత్యవర్మ మాటాపలుకు లేకుండా ఒక మూల పడుకుని ఉన్నాడు. మర్నాడు అన్నలు రాజభవనానికి బయలుదేరాక సత్యవర్మ అడవికి వెళ్లి దేవతలడిగి ఇంకా పెద్ద గుర్రము, బంగారు దుస్తులు, బంగారు నాణాలు తీసుకుని దారిలో తన అన్నలను కలుసుకుని వాళ్లకు చెరొక 10 బంగారు నాణాలు ఇచ్చి మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. ఈసారి అతను 2వ అంతస్తుకు ఎగిరాడుగాని అక్కడ నిలవక వెంటనే కిందికి దూకి తన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. అతను దేవత ఇచ్చినవి దేవతకు తిరిగి ఇచ్చి ఇల్లు చేరుకుని ఒక మూల పడుకున్నాడు. అతని అన్నలు చాలాసేపటికి ఇంటికి తిరిగి వచ్చి తము చూసినదంతా ఉత్సాహంగా చెప్పారు. ఈ లోపల రాజు పందెంలో గెలిచినవాడు పరారి అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్నవాడికి అంతులేని ధనమిస్తానని చాటింపు వేయించాడు. అతను మాకు చాలా ఉపకారమే చేశాడు, అయినా రేపు అతను కలిసినప్పుడతన్ని పట్టుకుని రాజుగారికి అప్పగించి బహుమానం పుచ్చుకుంటాం అన్నారు సత్యవర్మ అన్నలు తమ తల్లితో. వాడంత సులువుగా దొరకడేమో అన్నాడు సత్యవర్మ. నీకసలేమీ తెలీదు.
నువ్వు నోరు మూసుకో అని అన్నలు అతన్ని మందలించారు. మర్నాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు. ఆ రోజు సత్యవర్మ కూడా పెందలాడే లేవటం చూసి తల్లి ఆశ్చర్యపడింది. ఏమీ లేదమ్మా, అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అన్నాడు సత్యవర్మ. అతను అడవికి వెళ్లిన మాట నిజమేగాని కట్టెల కోసం కాదు. ఈసారి అతను దేవతనడిగి రత్నాలంకారాలు గల గుర్రాన్ని, దుస్తులను, ఒక రత్నాల సంచిని పుచ్చుకున్నాడు. అతను తన అన్నలను కలుసుకోగానే వాళ్లు, దొరికేవరా దొంగ, రాజుగారి దగ్గరికి పద అంటూ అతన్ని గుర్రం మీదినుంచి కిందికి లాగబోయారు. సత్యవర్మ ఇద్దరినీ చెరొక కాలితోనూ గట్టిగా తన్నిపడేసి, మీరు వట్టి మూఢులు, అయితే నాకు మాత్రం మూఢులంటే మీలాగా కోపం లేదు, జాలి అని 2 గుప్పెళ్ళు రత్నాలు వారిమీద విసిరికొట్టి, ఇదిగో మీ బహుమానం అని అమితవేగంగా ముందుకు సాగాడు. అతను రాజధాని చేరగానే అక్కడి రాజభటులు, సైనికులు అతన్ని చుట్టుముట్టి పట్టుకోబోయారు. కాని అతను లాఘవంగా వారికందకుండా తప్పించుకుని రాజకుమార్తె ఉన్న భవనం వద్దకు వచ్చి ఒక్క గంతుతో 2వ అంతస్తు చేరాడు. రాజకుమార్తె అతన్ని చూసి, నీకిష్టం లేకపోతే నన్ను పెళ్లాడమని నిర్బంధించను, కాని నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం ఉంచుకో అంటూ అతని చేతివేలికి తన ఉంగరం తొడిగింది. అతను కిందికి దూకినప్పుడు పట్టుకుందామని రాజభటులు కింద నిలబడ్డారు. కాని అతను వారిని దాటి తన గుర్రం మీదికి సూటిగా దూకి అతివేగంగా వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాలకల్లా అతను పూపొద చేరుకుని దేవతకు ఆమె ఇచ్చినవి తిరిగి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూల పడుకున్నాడు. అన్నలు ఇంటికి తిరిగి వస్తూ, మన ముద్దు వెధవ అన్నంతా అయ్యింది, మేమా రాజకుమారుణ్ణి పట్టులేకపోయాం, అయినా అతను మాకేమిచ్చాడో చూడు అంటూ రత్నాలు తీసి తల్లికి చూపించారు. వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి సంతోషించింది. రాజకుమార్తెను గెలుచుకున్నవాడు కనపడకుండా పోవటం చూసి రాజు చాలా కలవరపడ్డాడు. ఆయన తన రాజ్యంలో ఉన్న కులీనులనందరినీ విందుకు ఆహ్వానించాడు. కాని వచ్చినవారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు. ఒకవేళ ఆ వరుడు కులీనుడు కాడేమోనని రాజు సామాన్య జనులకు, బీదసాదలకు కూడా విందులేర్పాటు చేశాడు. అందువల్ల కూడా ఫలితం లేకపోయింది. తర్వాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరిచేతిన ఉన్నదో గాలించి చూడమని భటులను పంపాడు. వాళ్లు సత్యవర్మ ఇంటికి వచ్చి అతని వేలిన ఉంగరం చూసి రాజుగారి వద్దకు పట్టుకుపోయారు. ఈ చింకిబట్టలు ధరించిన కాపు కొడుకే అంత శక్తి సామర్థ్యాలు చూపాడంటే రాజుకు నమ్మశక్యం కాలేదు. కాని వరుడు అతనే గనక అతనికి మంచి బట్టలు కట్టబెట్టి రాజకుమార్తెని ఇచ్చి పెళ్లిచేశారు. ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమైంది. రాజు తన 2 కొడుకులను, అల్లుడైన సత్యవర్మణ్ణి యుద్ధానికి బయలుదేరమన్నాడు. సత్యవర్మ అందరికన్నా ముందు బయలుదేరి ఒక కొలను ఒడ్డున ఆగి అక్కడ కప్పలతో ఆడుకోసాగాడు. మరికొంతిసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అటుగా వచ్చి తమ బావమరిది చిన్నపిల్లవాడిలాగా ఆడుకుంటూ ఉండటం చూసి చీదరించుకుని యుద్ధరంగానికి సాగిపోయారు. సైన్యం కనుమాటుగాగానే సత్యవర్మ తన గుర్రం మీద పూపొదని చేరుకుని ఒక ఉత్తమాశ్వాన్ని, ఎంత పెద్ద సేననైనా జయించదగిన ఖడ్గాన్ని దేవతనుంచి పుచ్చుకుని వాయువేగంతో వెళ్లి తన బావమరుదులను కలుసుకున్నాడు. వాళ్లు అతన్ని గుర్తించలేదు. అతను వాళ్లను, మీరెక్కడికి పోతున్నారు అనడిగాడు. యుద్ధానికి అన్నారు వాళ్లు. నేనూ అక్కడికే, పోదాం పదండి అంటూ సత్యవర్మ వాళ్ల వెంట యుద్ధరంగానికి వెళ్లాడు. యుద్ధభూమి చేరుతూనే అతను శత్రుసైన్యంలో జరపడి ఎడాపెడా శత్రువులను వధించసాగాడు. సాయంకాలం దాకా యుద్ధం జరిగింది. జయాపజయాలు తేలలేదు. రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుణ్ణి గురించి, కప్పలతో ఆడుకుంటూ ఉన్న తమ భావమరిదిని గురించి చెప్పారు. ఇంతలో సత్యవర్మ వచ్చాడు. రాజు అతన్ని చూసి పట్టరాని ఆగ్రహంతో, నువ్వు నాకు తీరని అపకీస్తు తెచ్చావు, నా కుమార్తె పిరికివాణ్ణి పెళ్లాడింది అన్నాడు. మర్నాడు యుద్ధరంగానికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకుని వెళ్లాడు. ఆయన తన వెంట సత్యవర్మణ్ణి కూడా రమ్మన్నాడు. కాని సత్యవర్మ మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కు తిప్పి అతివేగంగా వెళ్ళిపోయాడు. పిరికిపందా, వీణ్ణి రాజభవనంలో మరి అడుగుపెట్టనివ్వను అనుకున్నాడు రాజు. రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపల యుద్ధం ముగిసిపోయింది. శత్రుసైన్యాలు చిందరవందరయ్యున్నాయి. శత్రురాజు బందీ అయ్యున్నాడు. ఏం జరిగింది అని రాజు శత్రురాజును అడిగాడు. మీ యోధుడు ఒక్కడే నా సేననంతటినీ నాశనం చేశాడు. అతనెవడోగాని 1000 మంది రాక్షసుల పెట్టుగా ఉన్నాడు అన్నాడు శత్రురాజు. అతనెక్కడా అని రాజు అడిగాడు. గాయపడి ఆ చెట్టుకింద ఉన్నాడు అన్నాడు శత్రురాజు. రాజు ఆ యోధుడి వద్దకు వెళ్లి చూశాడు.
శిరస్త్రాణం ధరించి ఉండటంచేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు. ఆ యోధుడి తొడమీద పెద్ద గాయమై రక్తం కారుతున్నది. రాజు తన జరీ బట చించి ఆ యోధుడికి కట్టుకట్టించి, "నువ్వు ఎవరు నాయనా?" అనడిగాడు. నేనే అన్నాడు సత్యవర్మ. అతను లేచి తన గుర్రమెక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయం బాధపెడుతూండటం వల్ల తన గదిలో పడుకున్నాడు. రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు, "సత్యవర్మ గాయానికి నీ బట్టతో కట్టుకట్టావా ఏమిటి?" అనడిగారు. రాజు ఈ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడున్న చోటికి వెళ్ళి అతని గాయానికున్న కట్టు చూసి, "ఆ యోధుడివి నువ్వా నాయనా? ఆ సంగతి అప్పుడే చెప్పావు కావేం?" అన్నాడు. నేనేనని చెప్పాను కదా అన్నాడు సత్యవర్మ. ఆ తర్వాత రాజుకు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వపడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, సత్యవర్మ తన గొప్పతనాన్ని దాచి ఉంచటానికి కారణమేమిటి? అణకువచేతనా? రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలు కలిగించాలనా? ఈ అనుమానానికి సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సత్యవర్మ గొప్ప వివేకంగలవాడు. దుస్తులను బట్టి, బాహ్యశక్తులను బట్టి మనిషి వాస్తవతత్వం మారదు. అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు. రాజు అతన్ని ఒకసారి పిరికివాడని, మరొకసారి మహాయోధుడని అనుకున్నాడు. ఇది భ్రమ. అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు. అందుకే అతను ఆమెను పెళ్లాడే ప్రయత్నం చెయ్యలేదు. దేవత సహాయంతోనే అతను శత్రువులను ఒంటరిగా జయించాడు. అదీ అతని ప్రతాపం కాదు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసికూడా నేనే అన్న సంగతి మరిచిపోని సత్యవర్మ మహాజ్ఞాని అనవచ్చు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ బేతాళ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ కథల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.